ఈరోజు మనం డాక్టర్ కవితారెడ్డి గారిని మా 369 రెడ్డి సంక్షేమ సంఘం ఇందూరు తరఫున వారికి ఈరోజు స్టేట్ లెవెల్లో పదవి వచ్చినందున మేము వారిని మర్యాదపూర్వకంగా ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా మేడం గారికి కూడా మేము ఒక చిన్న విన్నపం చేస్తున్నాం. ఏంటి అంటే రెడ్డిల కోసం ఖచ్చితంగా రెడ్డిలకు ఏదైతే అవసరం ఉందో దానికోసం కూడా మీరు ముందుండి మాకు ఏదో ఒక రకంగా తోడుండి హెల్ప్ చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ వైద్యురాలుగా పేరున్నటువంటి మేడం కవితారెడ్డి గారికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం యావత్తు నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పేరుగాంచిన వైద్యురాలుగా సేవలు అందిస్తున్న మా రెడ్డి బిడ్డకు ఇలా చైర్మన్ రావడం మేము సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి అనేక సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా మరి మేడం గారికి ఆమె యొక్క సేవలను పరిగణలో తీసుకొని ఈరోజు మా సొంత కుటుంబ సభ్యురాలకి ఇచ్చిన ఫీలింగ్లో మేము ఉన్నాం. సో ఇందాక మా ప్రధాన గారు చెప్పినట్టు మేడం అనేక సమస్యలు రెడ్డి దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబంలోనూ రెడ్డి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చదువుకునే యువకులకు మరి మీరు సహాయ సహకారం అందించాలని చెప్పేసి అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మరి మీ యొక్క కార్పొరేషన్ మరి పదవి అనేది హెల్త్కి సంబంధించింది కాబట్టి ఏఎన్ఎంలు కానీ అక్కడ ఆశా వర్కర్స్ కానీ మరి హెల్త్ సెంటర్స్ చాలా గ్రామాల్లో మరి నిరుపయోగంగా ఉన్నాయి, స్టాఫ్ లేదు. దీని విషయంలో కూడా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మరి తెలియజేసి మీరు ఉన్నన్ని రోజులు మరి ఇంతకుముందు గతంలో ఎవరు చేస్తున్నా మాకు తెలియదు కానీ మా రెడ్డి బిడ్డే ఈరోజు చైర్మన్ పదవిలో కూర్చున్నది మరి రేపు జిల్లాకు మంచి పేరు తీసుకొస్తుంది. మరి భవిష్యత్తులో మంచి పదవిలో కూర్చోవాలని చెప్పేసి మేము యావత్ రెడ్డి సామాజికం అందరం కూడా మరి మేడం గారికి వన్స్ అగైన్ కనరాలు చెప్తూ ఈరోజు మర్యాదపూర్వకం కలవడం జరిగింది. ఈరోజు మేము డాక్టర్ కవితారెడ్డి గారి కలవటానికి సామాజిక సేవా బృందం జన విజ్ఞాన వేదిక చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వారిని అభినందనలు తెలియజేయడానికి, కంగ్రాట్స్ తెలియజేయడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశాము. ఏది ఏమన్నా కానీ డాక్టర్ కవితారెడ్డి గారు గత అనేక సంవత్సరాలుగా నిజామాబాదు పట్టణంలో పుర ప్రముఖులకు వారి యొక్క సేవలు తెలియంది కాదు. ఒక మహిళ సాధికారికత కానీ సమాజంలో వేలూనుకొనిపోయినటువంటి మూఢ విశ్వాసాల మీద కానీ హెల్త్ అవేర్నెస్ ఇష్యూస్లలో కానీ తన భాగస్వామ్యం చాలా ఉంది. విద్యార్థులు యువకులలో గతంలో మేము జన విజ్ఞాన వేదిక తరపు నుంచి కానీ మిగతా మీటింగ్స్లలో కూడా తనని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే తను కూడా ఇనిషియేషన్ తీసుకొని సమాజ మార్పులో నేను సైతం అని చెప్పేసి మేడం చాలా సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నది. ఆ కృషికి తగినటువంటి విధంగా వారికి ఈ చైర్పర్సన్ ఇవ్వడం అనేది మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. మా బృందము, ఈ బృందంలో శ్రీనివాస్ గారు సోషల్ వర్కరు, అలాగే మన గంగాధర్ గారు, గోవర్ధన్ గారు ఇట్లా మేము టీమ్గా రావడం జరిగింది. వారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. కార్పొరేషన్ చైర్మన్ కవితారెడ్డి మేడం గారు కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు ఆమె కంగ్రాచులేషన్ చెప్పడానికి డాక్టర్ కవితారెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ముందు కూడా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ ప్రజల గుండెల్లో కూడా నిలిచిపోవాలని
ఎలాగైతే ఒక డాక్టర్గా సేవలు అందిస్తూ పేషెంట్లందరి గుండెల్లో ఉన్నట్టు నిజామాబాద్ ప్రజల గుండెల్లో ఉంటూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చైర్మన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చైర్మన్గా అయినందుకు నిజామాబాద్ నుండి ఫస్ట్ టైం ఈ పొజిషన్కు రీచ్ కావడం ఇది ఫస్ట్ టైం, చాలా సంతోషం. మేడంకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చాము. తర్వాత మా మెడికల్ కాలేజ్ కూడా మేడం వైపు నుండి మాకు చాలా సహకారం అవసరం ఉంది. ముందు కూడా ఇప్పటివరకు కూడా చాలా హెల్ప్ చేశారు. ముందు కూడా సహకారం అవసరం ఉంటుందని మేడంకు రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా వచ్చాము. कॉर्पोरेशन चेयरमैन बनाने पर हम दिल की गहराइयों से मोहतरमा कविता रेड्डी साहबा को मुबारकबाद देते हैं और उम्मीद करते हैं कि आप अपने ओहदे से बहुत इंसाफ करते हुए सही तरीके से काम करते हुए उसको चार चांद लगाएंगे और कांग्रेस पार्टी को ख़ास तौर से तक़वियत पहुंचाएंगे। और साथ ही साथ जो है मैं दिल की गहराइयों से जनाब महेश कुमार गौड़ साहब को, जिनको पीसीसी प्रेसिडेंट है वो हमारे, उनका शुक्रिया अदा करता हूं। और हमारे बुज़ुर्ग क़ायद पी सुदर्शन रेड्डी साहब जो हमारे बुज़ुर्ग हैं और कांग्रेस पार्टी के लिए उनकी बहुत बड़ी खिदमत रही हैं, उनका भी मैं दिल की गहराइयों से शुक्रिया अदा करते हुए रेवंत रेड्डी साहब का बिलखुसूस जो ऐसे पढ़ी लिखी और काबिल मोहतरमा को जो इस ओहदे से नवाजा है, मैं उनका भी शुक्रिया अदा करते हुए फिर और एक बार मैं तमाम मेरे दोस्त अहबाब का जो यहाँ पर मौजूद है, मोहतरम जनाब अहमद साहब कारपोरेटर और जनाब एजाज साहब और जनाब असद बिन हमदान साहब और जावेद साहब जो है सो सीनियर कांग्रेस के कायदीन हैं, और जनाब अकील अहमद साहब साबिक़ा कारपोरेटर, और मैं जनाब तमीम साहब का, और बिलखुसूस जो है मेरे महल्ले की मस्जिद कमेटी के नायब सदर वहाब साहब और अमर साहब का और महल्ले के नौजवानों का मैं बहुत दिल से उनका शुक्रिया अदा करता हूँ कि वो आकर मोहतरमा की और मेरी हिम्मत अफजाई करते हुए मोहतरमा को इज़्ज़त बख्शे हैं। और मैं फिर और एक बार ये उम्मीद करता हूँ कि मोहतरमा बहुत अच्छे अंदाज से काम करते हुए इस काम को
आगे लेके चलेंगे और कांग्रेस पार्टी को बहुत ज़्यादा इज्जत और नाम दिलाएंगे। और बढ़ा दिए। तो मैं एक्चुअली फुलांग लोगों को भी बहुत शुक्रिया अदा करते हैं, क्योंकि मेरा मोर देन हाफ लाइफ फुलांग में ही गुजरे हैं। ऑलमोस्ट 30 इयर्स फुलांग लोगों ने मेरे को बहुत आदर करे और भाई बहनों के जैसा थे हम एक्चुअली। और साबर भाई से तो मेरे को एक ब्रदर है, उसका फादर वॉज वेरी नियर टू माई हार्ट। तो ऐसा हमारा 30 इयर्स ये मोहल्ले में हमको गुजर गया, और अल्लाह की मेहरबानी से हमको आज ये एक मिले, हमको ये एक अहदा मिले। और डेफिनेटली मेरे को रेवंत रेड्डी साहब और हमारा सुदर्शन रेड्डी साहब और महेश कुमार गौड़ और सारा कांग्रेस लीडर्स जो हमारा वहाँ ऊपर एक उम्मीद रख के ये जो हेल्थ एंड फैमिली वेलफेयर इंस्टीट्यूट के लिए चेयरपर्सन बनाए, मैं ज़रूर इसका रिस्पॉन्सिबिलिटी से मेरा काम मैं करूँगी। ये 2.5 इयर्स का टेन्योर है मेरा, तो ज़रूर मैं करके मेरा तरफ से मैं और निज़ामाबाद के लिए और हमारा भाई बहनों के लिए और डेफिनेटली हेल्थ में मैं थोड़ा पॉलिसीज़ में डेफिनेटली हमारा हेल्थ मिनिस्ट्री को मैं हेल्प करके और हमारा जो गरीब लोगों के लिए जो ये हेल्थ के लिए जो फैसिलिटीज़ नहीं मिल रहा उसके लिए हम वर्क करेंगे। और डेफिनेटली मैं मेरा निज़ामाबाद का रोशन भी करेंगे। मैं आपका दुआ से मेरे को इतना शॉर्ट में सागर भाई बोल रहे थे कांग्रेस पार्टी में मिलना इतना बहुत मुश्किल है, मेरे को मिले, आप सब लोगों का मोहब्बत से मिले और आप सब लोगों का उम्मीद है मेरे ऊपर, इसलिए मेरे को तो डेफिनेटली मैं आपका आई प्रॉमिस आई विल डू माई बेस्ट। मैं मेरा बेस्ट करके डेफिनेटली विल ट्राई टू डू बेस्ट इन निज़ामाबाद ऑल्सो। थैंक यू वेरी मच, आप लोग सब आए, मेरे को बहुत खुशी हुई। थैंक यू वेरी मच।